జిరాఫీ చూడడానికి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది, కానీ జీవన పోరాటం విషయానికి వస్తే దాని శరీర నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నట్లే అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా నీరు తాగాలంటే అది తన కాళ్లను చాలా వెడల్పుగా చాపుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో అది చాలా బలహీనమైన స్థితిలో ఉంటుంది. దీంతో ఏ మృగమైనా దానిపైన సులభంగా దాడి చేయగలదు. అంతేకాదు దాని పొడవైన మెడ కారణంగా రక్తపోటు సమస్యల ప్రమాదం కూడా ఉంటుంది. పైగా జిరాఫీ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన జంతువు కూడా కాదు, అత్యంత బలమైన జంతువు కూడా కాదు. అయితే ఇన్ని లోపాలున్నా ఇది ఇప్పటికీ ఎలా బతుకుతుంది? దానికి సమాధానం చాలా సులభం, దాని ఎత్తు. జిరాఫీ తన అసాధారణమైన ఎత్తు వల్ల చెట్ల పైభాగంలో ఉండే పచ్చని ఆకుల్ని తినగలదు. ఆ ఎత్తులో ఆహారం కోసం పోటీ దాదాపు ఉండదు. అందువల్ల ఇతర జంతువులతో పోటీ పడాల్సిన అవసరం లేకుండా తనకు కావాల్సిన ఆహారాన్ని సులభంగా పొందుతుంది. అందుకే శరీరపరంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ తన ఎత్తు అనే ప్రత్యేకమైన ప్రయోజనం వల్ల జిరాఫీ లక్షల సంవత్సరాలుగా విజయవంతంగా జీవిస్తూ వస్తుంది.